నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, రాజుల కాలం నాటి చరిత్ర ఉన్నటువంటి ప్రదేశంలో కూడా 14 ఏళ్ల సమస్యకు కూడా తెరదించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలు రాజుల కాలం నాటి ప్రాంతం ఏంటి, 14 సంవత్సరాలకు సంబంధించిన సమస్య ఏంటి, దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెరదించడం ఏంటి అనే దాని మీద ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రాజుల కాలం అంటే ఎలా ఉండేది, మరి ఆనాటి కాలం ఉన్నటువంటి సమస్యను ఈనాటి కాలంలో మరి ఈయన పూర్తి చేయబోతున్నాడు అంటే నిజంగా ఒక గొప్ప పాయింట్. కాబట్టే ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. అయితే ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ చరిత్ర అయితే ఒకసారి ఈ రాజుల కాలం నాటి ప్రదేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం చేస్తున్నది ఏమిటి అంటే, గత వీడియోకి సంబంధించి ప్రతి కామెంట్, అన్ని కామెంట్లలో ఒక కామెంట్ని సెలెక్ట్ చేసుకొని మీతో డిస్కస్ చేస్తాను కదా. అదేవిధంగా నిన్న నేను ఒక వీడియో చేశా. ఏమని అంటే, చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను గ్రామ స్థాయిలో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గ్రామ స్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు కేవలం పదవులలో ఉండి మాత్రమే, పదవుల్లో ఉండి ఆ పదవులకు వన్నె మాత్రమే తీసుకురావట్లేదు, పార్టీలను కూడా చాలా తెలివిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ అంతర్గతంగా బలోపేతం చేసుకుంటూనే అది అభివృద్ధి ద్వారా చేసుకుంటూ వెళ్తున్నారు చూసారా అని నేను చెప్తే, దీనికి సంబంధించి ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్లో ఏముంది అంటే, చాలామంది చేసింది ఏంటంటే, అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎక్కడ తొక్కాలో, ఎక్కడ తొక్కి నార తీయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత మిగతా వాళ్ళకి తెలీదు అని చెప్పి ఒకళ్ళు కామెంట్ చేస్తే, దానికి రిప్లైస్ కొంతమంది ఏమిచ్చారు అంటే, అవునా, ఎక్కడ తొక్కాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే ఎక్కడ నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే నేను చెప్పింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? వాళ్ళు పోటాపోటీగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారని నేను చెప్తే, మీరేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేస్తున్నారని చెప్పి, లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళకి సంబంధించి మీరేమో పవన్ కళ్యాణ్ గారు అక్కడ తగ్గారు అంటే ఏదో ఉంది అని చెప్పి మీరు అలా మాట్లాడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలాగా డిస్కస్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మీరే ఇట్లా ఉంటే మరి ప్రత్యర్థులకు చులకనైపోతారు కదా. ఒకసారి ఆలోచించుకోండి. ఇన్ కేసు ఎవరైనా ప్రత్యర్థులు ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు ఇట్లా వేసుకుంటే, వాళ్ళు కూడా మధ్యలోకి దూరి మళ్ళీ మీ మీద రాళ్ళు వేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అవతల వాడు రాయి వేస్తే తిరిగి మనం రాయి విసిరే ప్రయత్నం చేయాలి తప్ప, ఆ రాయి తీసుకొని మీరు ఆ రాళ్లతో కొట్టేసుకుంటే ఉపయోగం ఏమిటి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి పాయింట్ చెప్తున్నానంటే, ఆయన పని చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, దాంట్లో తప్పేం లేదు కదా. అక్కడ తగ్గాలి నెగ్గాలి అది వాళ్లే చూసుకోవట్లా, ఇక ఆ డిస్కషన్ మనకెందుకు చెప్పండి. ఇక టైం వేస్ట్ చేయకుండా నేనైతే కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను. రాజుల కాలం నాటి చరిత్ర అన్నాను కదా, అసలు ఆ చరిత్ర ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, 890-918 మధ్య కాలంలో చాళుక్య రాజులు ఈ భీమవరాన్ని పరిపాలించారు. వాళ్లే పునాది వేశారు. భీమవరం అనంగానే చాళుక్య మహారాజు భీముడు గుర్తుకు వస్తారు. ఎందుకు అంటే, ఆయన శివాలయం నిర్మించి అక్కడ పునాది వేశారు ఆ ఊరికి. ఆ ఊరు పేరే భీమవరం. ఈ భీమవరం అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఈ భీముడు ఇచ్చిన బహుమతి భీమవరం, భీముడు ఇచ్చిన బహుమతి భీమవరం. సో ఒక బహుమతి అన్న విధంగా భీమవరం అనే పేరైతే వచ్చింది. అయితే ఆ భీముడు తర్వాత, ఈ చాళుక్య మహారాజు తర్వాత, ఈ చాళుక్యుల తర్వాత చాలామంది రాజవంశానికి సంబంధించిన చాలామంది కూడా అనేక రకాల వంశాలు అయితే అక్కడ భీమవరాన్ని పరిపాలించడం జరిగింది. అయితే అది రాజుల కాలం చరిత్ర. రాజుల కాలం చరిత్ర అంటే ఆ తర్వాత రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి. కాబట్టి అది అలా వదిలేసి నెమ్మదిగా గత 14 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. రాజుల కాలంలో ఏం జరిగింది అనే దానికన్నా ఒక 14 ఏళ్ల క్రితం నుంచి ఏం జరిగింది భీమవరంలో అనేది మనం మాట్లాడుకుందాం. భీమవరంలో అక్కడ కొన్ని
ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే నార్మల్గా అక్కడ చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు, ఎంతోమంది పనిచేశారు. కానీ ఎవ్వరూ చేయలేని పని ఒక సామాన్య నాయకుడు చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు? రాజుల కాలంలో ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ఇప్పుడు మార్గం చూపుతున్నారు. అవి ఏంటి అంటే భీమవరంలో ఉన్నటువంటి గొల్లవాని తిప్ప బ్రిడ్జి, అలాగే భీమవరం అప్రోచ్ రోడ్లకు సంబంధించి కూడా అక్కడ మౌలిక సదుపాయాలు లేవట, రోడ్లు లేవట, ఇబ్బంది పడుతున్నారట ప్రజలు. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పులపర్తి రామాంజనేయులు గారు ఈ సమస్యని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళితే మరి సమస్య ఆయన దృష్టికి వచ్చింది అంటే ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపించి తీరతారు. కాబట్టి ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు అయితే ఈ గొల్లవాని తిప్ప బ్రిడ్జి, అలాగే భీమవరం బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేకాకుండా డిఎన్ఆర్ కళాశాల వద్ద పూర్తి చేసినటువంటి సిమెంట్ రోడ్డును కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. దాదాపు 25 కోట్లకు పైగా నిధులతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఎలా అంటే ఈ గొల్లవాని తిప్పకు సంబంధించి 7 కోట్ల రూపాయలతో అయితే పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా దాదాపు ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల మధ్యలో అయితే ఈ భీమవరం బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందాక చెప్పాను కదా, డిఎన్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డును కూడా, సిమెంట్ రోడ్డును కూడా 2 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని కూడా ఆయన ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఒకసారి ఆలోచించండి, రాజుల కాలంలో ఉన్నటువంటి సమస్య, ఆ కాలంలోని ప్రజలు ఇబ్బంది పడ్డారు. అది రాజుల కాలంలో ఉన్న సమస్యను కూడా ఎవరు పట్టించుకోలే. ఆ తర్వాత రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ఆ తర్వాత ఇప్పుడు నాయకులు వచ్చారు. మరి 14 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సమస్యను, అక్కడ గొల్లవాని తిప్ప బ్రిడ్జి లేకపోవడం వల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత భీమవరం అప్రోచ్ రోడ్ లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారు. మరి అటువంటి సమస్యలను ఒక సామాన్య నాయకుడు, సామాన్య రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకొని, ఎక్కడ ఏ సమస్యలు ఉంటున్నాయో తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నాడు అంటే నిజంగా ఇది సామాన్యమైన విషయమా? ఒకసారి మీరే చెప్పండి. అయితే ఈ 14 ఏళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ ఎవ్వరూ చేయని పనిని మాత్రం ఒక ఎమ్మెల్యే, ఆ స్థానిక ఎమ్మెల్యే, భీమవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే దానికి నిధులు మంజూరు చేసి ఆ సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు అంటే ఒక గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అయితే మనం చెప్పుకోవటం జరిగింది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గనక మీ అభిప్రాయాన్ని కనుక తెలియచేస్తే ఇలాంటి పాయింట్లు, ఎవరు చెప్పని పాయింట్లు అయితే ఇలా చరిత్ర తెలుసుకునే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ప్రతి సభలో చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నారు, చరిత్రకారుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు, స్వాతంత్ర సమర యోధుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఆయన ద్వారా కూడా ఇలాంటి చరిత్రకు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా భీమవరానికి ఆ పేరు ఎలా వచ్చింది, అది చరిత్రే కదా. చరిత్ర తెలుసుకునే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకు కలుగుతోంది, నా వల్ల మీకు కలుగుతోంది. కాబట్టి చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.